ఈరోజు మనం ఒక సింపుల్ ఎక్సర్సైజ్, ఏం లేదు, ఏ పని చేయక్కర్లేదు, మనం రోజు చేసే పనే. ఏంటనుకుంటున్నాను? ప్రపంచాన్ని మొత్తం చుట్టూ వచ్చేస్తుంటాం కదా. ఆ ప్రపంచంలో దేని ద్వారా చుట్టూ వచ్చేస్తాం? మన కంటి ద్వారానే కదా. ఓకే, ఆ కంటికి కూడా మనం ఎక్సర్సైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది కదా. సో మనం ఇప్పుడు చేసేది యోగాలో భాగంగా కంటి ఎక్సర్సైజ్ చేద్దామండి. చాలా సింపుల్ ఎక్సర్సైజ్. మనకి ఐ పవర్ పిల్లలకి ఎంత ఉన్నా కూడా ఎంతో కొంత ఐ పవర్ తగ్గడం జరుగుతుంది. పూర్తిగా కూడా పోయిన సందర్భాలు కూడా కొంతమందికి జరిగింది. అందువల్ల చక్కగా ఐ ఎక్సర్సైజ్లు పిల్లలకి నేర్పుదాం, మనం చేద్దాం, 10 మందితో పంచుకుందాం. 10 మంది పంచుకోవడం అంటే ఏం చేయాలి? మనం లైక్, సబ్స్క్రైబ్, షేర్. మొదలు పెడదామా క్లాసు? ఓకే, చక్కగా కూర్చొని నిలబడైనా చేయొచ్చండి, ఏదైనా ఎలాగైనా పర్వాలేదు. ఓకే, జస్ట్ ఐస్ని పైకి కిందకి, నెక్స్ట్ సైడ్, ఆ సైడ్కి వెళ్ళడానికి అలాగే క్రాస్, రివర్స్, నెక్స్ట్ మనం చేయాల్సింది భ్రూమధ్యం నుంచి నాసికాగ్రానికి. ఇప్పుడు మనం పూర్తిగా ఐ రొటేషన్ ఎంత మ్యాక్సిమం మనం తిప్పగలుస్తాం అంత మ్యాక్సిమం మనం తిప్పడం స్టార్ట్ చేయాలండి. అలాగే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. రివర్స్ అండి. ఎవరికైనా కళ్ళు నొప్పుల్లో ఉంటే జస్ట్ సుతారంగా మసాజ్ చేసుకోండి. ఇది మీకు వీలైన సార్లు చేసుకోవచ్చు రోజు మొత్తం మీద. తర్వాత కంటి జాగ్రత్తలు భాగంగా చల్ల నీళ్ళని కళ్ళ మీద కొట్టుకోవడం ద్వారా కూడా కళ్ళు యాక్టివ్గా అవుతాయండి. మీ కంటిని మీరు ఇక్కడుండి పరిసరాన్ని అబ్జర్వ్ చేయగలిసేటట్టు ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, యాక్టివ్గా కళ్ళు ఉండాలి. ఇప్పుడు ఆ చివరినున్న తలుపు వైపు చూస్తాను, ఇప్పుడు ఈ పక్కన నేను చూస్తున్నాను, అలాగే పైకి చూస్తున్నాను. అంటే మనం మన మన స్థితిలో ఉండి మనం 100%, 180 degrees మనం గమనించగలగాలి. చూడండి, అంటుంటారు కదా కళ్ళు తిప్పుతారు బాగా తెలివైన వాళ్ళని. అంటే కళ్ళు తిప్పడం అంటే ఏంటి? వాళ్ళు అక్కడి నుంచే ఉండి మొత్తం అబ్జర్వ్ చేయగలరు. అలాగే పేపర్ రీడింగ్ చేసేటప్పుడు ఆ కళ్ళు అక్కడే ఉంటాయి, ఆ చివరి నుంచి చివరికి మనం చదవగలం. తల తిప్పకుండా చేసే విషయం మనం కంటి ద్వారా చేయొచ్చు. కంటిని మీరు చక్కగా సుతారంగా ఇలాగ మసాజ్ చేసుకోవచ్చండి. అట్ ద సేమ్ టైం దీనిలో భాగంగా మనం చెప్తుందంటే ఫేషియల్ ఎక్సర్సైజ్ కూడా మనకి అవసరం. ఈ ఫేషియల్ ఎక్సర్సైజ్ అన్నది ఏంటంటే మనం ఎప్పుడు కూడా చిరుమందహాసంతో మొహం అవసరం ఉన్నా అవసరం లేకపోయినా అది మన భాగం చేసుకోవాలి. మొహంలో ఏం జరుగుతుందో మొత్తం శరీరం అంతా కూడా అదే తీసుకుంటుందండి. చక్కగా నవ్వుతున్న మొహం, అంతే. జస్ట్ స్మైలింగ్ వచ్చినా లేకపోయినా జస్ట్ అంతే, అలా ఉండండి. ఆటోమేటిక్గా మీ శరీరం మొహంలో జరిగేదంతా తీసుకుంటుంది.
ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. సో మనం ఎందుకు దొరకాలి అవతల వారికి? మన టెన్షన్స్, మన ఫీలింగ్స్ మనకి చక్కగా నవ్వుతూ ఉందాం. ఇది నవ్వండి. ఓ అంతే, అంతకుమించి మనమే లేదు. ఇప్పుడు దానికి ఫేషియల్ ఎక్సర్సైజ్కి మనం కొన్ని చూద్దాం. గాలిని పూర్తిగా నోట్లోకి తీసుకుని అలా సైడ్స్ ఇలా చేయడం ద్వారా ఇవంతా బొగ్గలు ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ అయ్యి టోనింగ్ అవుతుందండి. దీనికోసం మనం ఏ బ్యూటీ పార్లర్కో ఎక్కడికో వెళ్ళి ఈ ఫేషియల్స్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా ఇదంతా కూడా ఆక్సిజన్ సరఫరా జరిగింది. జస్ట్ అలాగే మీకు ఏమైనా ఉన్నా అలా ఒకసారి అలా ఉన్నా కూడా మీకు వచ్చిన సగం హెడేక్స్ సగం అన్నీ చక్కగా పోతాయండి. హాయిగా నవ్వండి, మళ్ళీ ఒకసారి నవ్వండి. రోజు మొత్తం ఈ చర్మని మెయింటైన్ చేయండి. చక్కగా ఆరోగ్య కార్యక్రమాలు ఐ ఎక్సర్సైజ్ పిల్లలకి నేర్పండి. ఎదురుగా ఒక క్యాండిల్ పెట్టండి. ఆ క్యాండిల్ని చూస్తూ ఉండమనండి. త్రాటకం అంటారు అది. మనం నెక్స్ట్ ఇంకో వీడియోలో మనం అది చేసుకుందాం. ఆ త్రాటకం చేస్తే పిల్లల కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుంది, ఐ పవర్ పెరుగుతుంది, అన్నీ చక్కగా అవుతున్నాయి. మన ముఖం ఐబ్రోస్ చేయించుకున్నామా లేకపోతే ఇంకేమైనా మిస్టేక్స్ చేసినా కాదండి. మనం ప్రతి ఒక్క కణం చెప్పాలి నేను ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నాను. మనం మనసు ఆనందంగా ఉంటే ఆరోగ్యంగా బాడీ కూడా అందంగా ఆరోగ్యంగా కనబడుతుందండి. సో మనం దీనికోసం చేయాల్సిన సాధనాలు మనం కంపల్సరీగా చేయాలి. ప్రతి ఒక్క అంగానికి ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఏదైతే ఉందో దాని ప్రతి ఒక్క దానికి కూడా ఒక ఎక్సర్సైజ్ అంటూ ఉంటుందండి. దాంతో మనం మాట్లాడాలి. ఇప్పుడు మనం ఫేస్తో మాట్లాడాం. చక్కగా ఎవరో ఏదో అనుకుంటారని కాదండి, మనం ఇక్కడ చేయాలి. చెందితే చేస్తేనే జరుగుతుంది, ఏది చేయకుండా రాదండి. అందువల్ల మనం మొదలు పెడదాం. చక్కగా ఈరోజు మనం ఫేషియల్ ఎక్సర్సైజ్ చేస్తాం, ఐ ఎక్సర్సైజ్ చేస్తాం. ఇందులో కూడా కొన్ని ఇంకా ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోస్లో మనం చేద్దాం. అందరికీ కూడా మీ శ్రీహర్ష.